హలో అండి. ఇంట్లోనే హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చూశాక ఇంకా మీరు బయట తినరు, బయటది ఆర్డర్ చేయరు. ఇంట్లోనే చక్కగా చేసుకుంటారు. అంత ఈజీ చేయటం. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. పాన్లో కొంచెం ఆయిల్, వెంటనే కొంచెం బటరు మాడిపోకుండా ముందు కొంచెం ఆయిల్ వేసుకోండి. బటర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం కాగాక కొంచెం జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్త మగ్గాక దానిలో అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇవి పేస్ట్ వేయకండి, ఇలా ముక్కలు వేసుకోండి, చాలా బాగుంటుంది. పేస్ట్ వేస్తే వేరే టేస్ట్. అవి కూడా కొంచెం మగ్గాక దానిలో మనం ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకుని కట్ చేసుకుని వేసుకుందాం. కొంతమంది టమాటోస్ వాడరు, అది బ్లాండ్గా అనిపిస్తుంది. టమాటోస్ వేస్తే బాగుంటుంది. ఇది పీసెస్ కూడా మీకు అస్సలు తగలకుండా ఉండాలి అంటే టమాటో ప్యూరీ వేసుకోండి. ఇది టమాటో కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్పైసెస్ వేద్దాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఇంకా సాల్ట్. మాడిపోకుండా వాటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఈ స్టేజ్లో మాడిపోతుంటే కాస్త వాటర్ వేసుకోండి, మాడకుండా చూసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న ఈ పాలక్ని శుభ్రంగా కడుక్కొని మరిగే నీళ్ళల్లో 2 మినిట్స్ ఉంచినట్టయితే చక్కగా మగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేస్తే పాలక్ కలర్ మారకుండా చక్కటి గ్రీన్ కలర్లో వస్తుంది. మరుగుతున్న నీళ్ళల్లో 2 నిమిషాలు, తర్వాత ఐస్ కోల్డ్ వాటర్లో 2 నిమిషాలు ఉంచి తీసి దాన్ని మిక్సీ పట్టుకోవటమే. ఎంతో చక్కటి రిచ్ గ్రీన్ కలర్ భలే ఉంటుంది. ఐస్ వాటర్లో వేయకపోతే అది నలుపు అయిపోతుంది. అందుకనే కంపల్సరీ ఐస్ వాటర్లో వేయండి. టమాటో ముక్కలు ఏమి మనకి కనిపించవు ఎక్కువ. అది కూడా 1-2 కూడా కనిపించకుండా ఉండాలి అంటే మీరు పేస్ట్ చేసుకోండి, టమాటో ప్యూరీని వేసుకోండి. పాలక్ మిక్సీ వేస్తున్నప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయద్దు, చాలా కొంచెం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. పాలక్ చక్కగా మగ్గి కర్రీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు దీనిలో మనము పన్నీర్ క్యూబ్స్ వేసుకుందాం. పన్నీర్ కూడా నేను ఇంట్లో తయారు చేసిందే. పన్నీర్ని బటర్లో ఫ్రై చేసి కర్రీలో వాడుతుంటారు, కానీ ఇలా డైరెక్ట్గా వేస్తే సాఫ్ట్గా పన్నీర్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. పన్నీర్ వేసాక కూడా ఇంకా కర్రీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు, అది హార్డ్ అయిపోతుంది పన్నీర్. లాస్ట్లో కొంచెం కసూరి మేతిని వేసి మనం ఒక్కసారి కలిపేసి దించేయటమే. పన్నీర్ని ఫ్రై కూడా చేయొద్దు, ఇంకా ఓవర్ కుక్ కూడా చేయొద్దు. అలా చేయకుండా ఉంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం క్రీమ్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. క్రీమ్ అందుబాటులో లేకుండా ఉంటే మీరు కాచి చల్లార్చిన మిల్క్ వేసుకున్నా బాగానే ఉంటుంది. క్రీమ్ అయితే ఇంకా కొంచెం రిచ్గా ఉంటుంది. అంతే అండి, మన హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అరుణ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కర్రీని ఇలా వేరే బౌల్లోకి తీసుకొని దానిపైన కూడా కాస్త క్రీము, ఆ పైన కొంచెం బటర్ కూడా వేసినట్టయితే ఇంకా రిచ్గా చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.